గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, సంచార జాతుల గురించి బీజేపీ పార్టీ ప్రత్యేకంగా ఒక నినాదం తీసుకొని ముందుకెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అసలు దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఇక్కడ సంచార జాతుల వాళ్ళు దేశం మొత్తం మీద 1400 తెగలు ఉన్నారు. ఈరోజు కొత్తగా సంచార జాతులని భారతీయ జనతా పార్టీ పట్టుకొని ఒక రాజకీయ అజెండాగా తీసుకోలేదు. దీన్ని సేవా దృక్పథంతో సమాజంలో అట్టడుగు స్థాయిలో పూర్తిగా వెనుకబడినటువంటి వాళ్ళని గుర్తిస్తూ దేశంలో సంచార జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆరా తీయగా ఒక కమిషన్ వేసి 1400 మంది ఉన్నారని చెప్పేసి రెంకే కమిషన్ ద్వారా తేలడం జరిగింది. మరి ఈ కమిషన్ వారు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన పిదప మా బీజేపీ పార్టీ వీరి అభ్యున్నతికై, వీరి సంక్షేమానికై చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిపి మీటింగ్లు పెట్టుకొని రాష్ట్రం మొత్తం నుంచి కమిషన్ సార్ వెంకయ్యనాయుడు రెంకే కమిషన్ రెంకే కమిషన్ ఓకే రెంకే కమిషన్ సో చర్చలు జరిపిన పిదప పెద్ద ఎత్తున రాష్ట్రాలకు, రాష్ట్ర పార్టీ బాడీలకు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేమంటే ప్రభుత్వం నుంచి లోకల్ ప్రభుత్వాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు మీ రాష్ట్రాల్లో ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ వారు ఎంతమంది ఉన్నారు, ఏ తెగల వారు ఉన్నారు అని చెప్పేసి ఆరా తీసేసి సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన విస్తృత చర్చలు జరిపి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ ప్రాబల్యంగా ఉన్నారు సంచార జాతుల వాళ్ళు, ఏ తెగల వాళ్ళు ఉన్నారనేటువంటి సమగ్ర విషయాలను మేము తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లను కూడా మేము కేంద్ర పార్టీకి పంపించడం జరిగింది. తదనుగుణంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 30వ తారీఖు ఆగస్టు అంటే ఈ నెల 30వ తారీఖు విజయవాడ కేంద్రంగా మేము సంచార జాతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున కళలను ప్రదర్శిస్తూ వారి గురించి పెద్ద వారితో మరి ఒక మీటింగ్ పెట్టుకొని వారి దిశానిర్దేశాలను వీరి అభ్యున్నతికి అంటే సంచార జాతుల వాళ్ళ అభ్యున్నతికి, సంక్షేమానికి ఇంకా ఏమేమి మనం చర్యలు తీసుకొని పనిచేయచ్చు అనే విధంగా ముందుకెళ్తున్నాం. సార్, ఇది దీంట్లో ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ సో ఏంటి సార్ అసలు ఇట్లాంటి వీటికి సంబంధించినటువంటి ఈ పేర్లు ఏంటి? అలాగే అసలు ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళని నోటిఫై చేయకుండా ఉన్నటువంటి జాతులు కూడా కొన్ని ఉన్నాయన్నారు. స్వాతంత్రం వచ్చి మనకి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎందుకు వీటిని కేటగరైజ్ చేయలేకపోతున్నాం మనం? లేదు, నోటిఫై అని కాదు. ఇక్కడ డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారండి. డీనోటిఫై అందరినీ చేయడం జరిగింది. ఇక్కడ దొంగలుగా ముద్ర వేయబడ్డ వాళ్లను నోటిఫైడ్ ట్రైబ్స్గా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1871 చట్టం ప్రకారం చాలా తెగల వాళ్ళను, దాదాపుగా 1400 తెగల వాళ్ళను భారతదేశం మీద గుర్తించి దొంగలుగా లేదనంటే వీళ్ళని ఒక క్రిమినల్ చేసే ట్రైబ్స్గా గుర్తించడం జరిగింది. కానీ వాళ్ళు నిజాన్ని చెప్పాలి అనంటే క్రిమినల్ ట్రైబ్స్ కాదు, వాళ్ళు ఆదివాసీయులు, వాళ్ళు అడవి బిడ్డలు. రియల్గా చెప్పాలంటే అడవిని కాపాడడానికి, సమాజాన్ని కాపాడడానికి పుట్టినటువంటి వాళ్ళకి లిపి కానీ లేదంటే వాళ్ళ భాష కానీ మామూలు సాధారణ భాషలు ఉండవు, వాళ్ళకి ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు దొంగలుగా ఎందుకు ముద్ర వేయబడ్డారు అని అంటే ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధులకు వాళ్ళు ఉపకరిస్తారు అంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఈ ట్రైబల్స్ ప్రాంతాలు తిరుగుతూ ఎవరు కనపడకుండా సమాచారాన్ని చేరవేస్తున్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కట్టడి చేయాలని చెప్పేసి, వాళ్ళని అణిచివేయాలని చెప్పేసి ఒక మోసపూరితమైనటువంటి చర్యగా వాళ్ళపైన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది 1871లో. మరి అది చాలా అరాచకమైనటువంటి చర్య బ్రిటిష్ ప్రభుత్వం వారు అప్పుడు తీసుకున్నారు. తదనుగుణంగా మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ నోటిఫైడ్ ట్రైబల్స్ అంటే క్రిమినల్ ట్రైబల్స్గా గుర్తించబడిన వాళ్ళందరినీ డీనోటిఫై చేస్తూ ప్రతి ఒక్కరికి స్వాతంత్రం కలగజేశారు. కానీ కాలక్రమేణా వారు అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ నోచుకోలేదు. అది డిఎన్టీ అని అంటే. మరి ఎన్టీ, ఎస్ఎన్టీ అంటే నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటారు. నొమాడిక్ ట్రైబ్స్ వచ్చేసేసి వారు కొద్దిగా సమాజానికి దగ్గరగానే ఉంటారు, కానీ ఒకచోట వారు స్థిరంగా ఉండరు. వాళ్ళు ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ పుట్టిన స్థలాన్ని వదిలేసేసి వాళ్ళు ఒక చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించిన తర్వాత ఆ పిల్లలకి ఎటువంటి గుర్తింపు ఉండదు, ఎక్కడ పుట్టారనేటువంటి సమాచారం ఉండదు, ఏది ఉండదు. గవర్నమెంట్ రికార్డ్స్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి ఎప్పుడు తరలిపోతూ ఉంటారు. వాళ్ళ జీవన వైవిధ్యం, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అని అంటే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి చేతి వృత్తులు, చేతి పనులు వచ్చి ఉంటాయి. ఆ చేతి పనులను, చేతి వృత్తులను వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఒక చోట స్థిరంగా ఉండకుండా దేశం మొత్తం సంచారం చేస్తూ మరి వాళ్ళ జీవన మరణాలు కూడా అదేవిధంగా ఆ జీవితంలో కలిసిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళని నొమాడిక్ ట్రైబ్స్
ట్రైబ్స్ అంటారు. సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటే ఒక చోట పుట్టిన తర్వాత ఒక చోట ఒక కళను కానీ ఒక విద్యను కానీ నేర్చుకున్న తర్వాత ఆ విద్యని ఆ కళని అవలంబిస్తూ వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ జీవనాధారం కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వలస వెళ్ళి ఒక నెల 2 నెలలు కాకుండా దాదాపుగా 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలుగా వాళ్ళు వలస వెళ్ళి మళ్ళీ కొంత సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి వాళ్ళు చేరుకుంటారు. అటువంటి వాళ్ళని సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటారు. మరి వీరందరి సంక్షేమం కోసం, వీరందరి అభ్యున్నతి కోసము భారతీయ జనతా పార్టీ పాటుపడుతూ వీళ్ళందరినీ గుర్తిస్తూ ఒక కమిషన్ తీసుకురావడం జరిగింది. దాన్నే నేషనల్ కమిషన్ ఫర్ NT-DNT SNT అని చెప్పేసి మేము పిలవడం జరుగుతూ ఉంది. ఇది ఆచరణలోకి వచ్చింది. ఇంకా తదనుగుణంగా ఎన్నో అభివృద్ధులు కూడా జరిగాయి. అంటే ఇలాంటి కమిషన్స్ ద్వారా ఇలా గుర్తించడం ద్వారా వాళ్ళకు జరిగే బెనిఫిట్స్ ఏంటి సార్? అసలు ఇప్పుడు మీరు చూస్తున్నారు అని అంటే నేను ఎగ్జాంపుల్ రూపకంగా అంటే మీరు అన్నట్టుగా ఇప్పటికీ చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు, రేషన్ కార్డ్స్ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు. సో ఇలా చేయడం వల్ల వారికి ఏమన్నా ఇలాంటి సదుపాయాలు ఇప్పించే అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డు ఇవ్వాలని అనుకోండి. సో ఏ ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నారని ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అంటున్నారు సంచార జాతులు అంటే ఎప్పుడు కూడా ఒక చోట ఉండరు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వారు ఆ ప్లేస్కి రారు అనేది కూడా కొన్ని జాతుల్లో ఇలా ఉంది. అంటే ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండకుండా ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అనేది వాళ్ళకి ఎలా జనరేట్ అవుతుంది? సో వీటి గురించి కూడా కొంచెం చెప్తాను, తెలియజేయండి సార్. మీరు గమనించారు అని అంటే నేను ఫిజికల్గా, ప్రాక్టికల్గా వీరిపైన అధ్యయనం చేస్తూ కొన్ని మా జిల్లాలో, మా పక్క జిల్లాలో కొన్ని మండలాల్లో పర్యటించడం జరిగింది. నేను సంచార జాతుల వాళ్ళను ఈ రోజుకు కూడా సంచరిస్తూ వారి వృత్తిని కొనసాగిస్తున్న వాళ్ళను కలుసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చినటువంటి అనేక జాతుల వల్ల నేను కలిశాను. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ల పైన జీవిస్తూ, ఫుట్పాత్ పక్కన జీవిస్తూ ఒక 4-వీలర్ పెట్టుకొని అంటే ఒక చిన్న టాటా ఏసో లేదంటే ఒక అపే ఆటోనో అట్లా పెట్టుకొని దాంట్లోనే వాళ్ళ కుటుంబంకి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్తే అదే ఆటోకి అన్ని వాళ్ళ మంచాలు లేదంటే ఫ్యాన్లు అన్నీ కట్టుకొని వాళ్ళకి పెట్స్ కూడా ఉంటాయి, పిల్లులు, కుక్కలు, దానిలో ఆ ఆటోలలో తీసుకొని వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. మళ్ళీ అటువంటి వాళ్ళతో నేను ముచ్చటించినప్పుడు నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టిన తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారో వాళ్ళకి అదొక్క ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది. వాళ్ళు చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది చేసుకోరు. తర్వాత కొంతమంది కొన్ని వికాసం ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. కానీ మన నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా సరే దేశంలో ఒక చోట రేషన్ కార్డు తీసుకున్న తర్వాత మనం థంబ్ ఇంప్రెషన్ వేస్తూ ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక సవరణ తీసుకొని వచ్చింది సివిల్ సప్లైస్ ద్వారా. అదే దానికి అనుగుణంగా వాళ్ళు వేరే చోట కూడా వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు రేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి సంక్షేమం, ఏ విధమైనటువంటి అభివృద్ధి అవసరం అంటే వాళ్ళు లోన్స్కి నోచుకోవడం లేదు. ఒకటి, వాళ్ళు స్కాలర్షిప్లకి, హాస్టల్స్కి నోచుకోవడం లేదు, ఉన్నత విద్యకి నోచుకోవడం లేదు, వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఉండటం లేదు. ఎందుకనంటే వాళ్ళని ఎవరు గుర్తించరు, వాళ్ళని ఎవరు రికమెండ్ చేయరు. వాళ్ళు ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఈ సర్టిఫికేట్కి అర్హులు కాబట్టి వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు కూడా లేదంటే లోకల్గా ఉన్నటువంటి పలుకుబడి వ్యక్తి కూడా వాళ్ళని రికమెండ్ చేయరు. కనుక వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి తగినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రావటం లేదు. ఎందుకంటే అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి వీళ్ళని ఓటర్గా కూడా కన్సిడర్ చేయరు. కాబట్టి ఇది కూడా ఒక అనామలీ, ఇది కూడా ఒక ప్రాబ్లం. కాబట్టి ఇటువంటి వాటికి అన్నిటికీ వాళ్ళు నోచుకోకుండా మరి ఆరోగ్య సేవలు అయితేనేమి, యాక్సిడెంట్లు అయితే వాళ్ళకి గుర్తింపు లేని కారణంగా వాళ్ళకి చికిత్స కూడా జరగటం లేదు, అత్యవసర చికిత్స కూడా జరగటం లేదు. మరి ఇంత అట్టడుగు స్థాయిలో వాళ్ళు బగ్గుతున్నారు. మళ్ళీ వీళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి, వీళ్ళని లైమ్లైట్లోకి తీసుకురావాలి, వీళ్ళని శ్రద్ధగా ఒక సంక్షేమ పథకాల కిందికి వీళ్ళని తీసుకురావాలనేటువంటి కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ పనిచేయటం స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 దశాబ్దాలు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపుగా 60కి పైగా సంవత్సరాలు పరిపాలించినా కూడా వీళ్ళని కించుకు కూడా పట్టించుకోకుండా వీళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి అటువంటిది నరేంద్ర మోదీ గారు ప్రప్రథమంగా మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన వెంటనే వీళ్ళని గుర్తిస్తూ వీళ్ళకి కమిషన్ తీసుకురావడం జరిగింది, నేషనల్ కమిషన్. నెక్స్ట్ టైం వారు గెలిచినప్పుడు వీళ్ళకి 200 కోట్లతో వీరి సంక్షేమానికి అన్ని రాష్ట్రాలకు కలిసి బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి ఆ బడ్జెట్ వినియోగంలో ఉంది. ఎన్నో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, వాళ్ళని గుర్తిస్తున్నారు, వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది, వాళ్ళు లోన్లు కూడా తీసుకోవడం ప్రారంభించారు. మరి దీన్ని ప్రచారం చేస్తూ ప్రతి రాష్ట్రంలో NT-DNT SNT వాళ్ళను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనేటువంటి కృత నిశ్చయంతో మేము భారతీయ జనతా పార్టీ నుండి పనిచేస్తున్నాం.
సార్ మీరు ఎక్కడైతే మీరు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంచార జాతుల వాళ్ళని మీట్ అయ్యారో చాలామంది చూస్తే అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు, రైట్? సో ఈ పేదరికం నుంచి వాళ్ళ తరపున ఒక నాయకుడు కావచ్చు, వాళ్ళ రిప్రజెంటేటివ్ కావచ్చు, విజయవాడ దగ్గరకు వచ్చి మీరు ఆహ్వానించే సభకి వాళ్ళు వచ్చి అక్కడ మీరు ఇచ్చే సూచనలు కావచ్చు, లేకుంటే వాళ్ళ సమస్యలను అక్కడ ప్రస్తావించడం కావచ్చు, కనీసం అక్కడ దాకా వెళ్ళాలి అంటే కూడా కనీసం ప్రయాణ ఖర్చులకు కూడా పెట్టుకోలేనటువంటి దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీలాంటి వాళ్ళకి మీ తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ ఎలాంటి ఏదైనా అంటే కనీసం ప్రయాణ సౌకర్యం కల్పించే అవకాశం ఉందా ఇక్కడ? తప్పకుండా ఉందండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఎటువంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ చేస్తూ వీళ్ళని తీసుకొని రావాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేయలేదు. కానీ ఇక్కడ మాలో ఒక ఐక్యత అనేటువంటిది, ఐక్యమత్యం అనేటువంటిది ఒకటి ఉంది. మేము ఎప్పుడు మీటింగ్ జరుపుకున్నా కూడా అట్టడుగు స్థాయిలో బీద వర్గాలలో ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళని మేము మా పార్టీ తరఫున జరుపుతున్నటువంటి మీటింగ్లలో కానీ, లేదంటే అవేర్నెస్ కార్యక్రమాలలో కానీ, లేదంటే ఏదైనా పండుగల సందర్భం అంటే పండుగ లాంటి జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో కానీ మేము భాగస్వాములను చేస్తాము. అటువంటి క్రమంలో మాలో ఉన్నటువంటి, మా సమూహంలో ఉన్నటువంటి ధనికులు కొంతమంది చందాల రూపకంగా ఒక్కొక్కరు ఇంత అని చెప్పేసి 10,000, 20,000, 30,000, 50,000 వీలైతే ₹1,00,000 కూడా వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ వాళ్ళందరికీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఆశయాలతో మేము పనిచేస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళని ఎవరెవరైతే వస్తారో వాళ్ళకు ఒక డేటా కలెక్ట్ చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిగా వేసుకొని ఎవరెవరు వస్తారో వాళ్ళందరి లిస్ట్ తయారు చేసి ఎవరెవరికి వాళ్ళకి ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు అవసరమైతే అవి ఇప్పివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మేము ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా ఏ తెగకు సంబంధించినటువంటి నాయకులైనా సరే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈ సంచార జాతుల వాళ్ళను. రేపు విజయవాడలో జరగబోయే 30వ తారీఖున జరగబోయే మీటింగ్కి అందరూ కుల పెద్దలు, ఈ సంచార జాతుల వాళ్ళకి సంబంధించినటువంటి కుల పెద్దలు, లేదంటే వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నటువంటి నాయకులు ఎవరైనా సరే మేము వారిని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అటువంటి చర్యలు మేము తప్పకుండా తీసుకున్నాము. వాళ్ళందరికీ టికెట్లు ఏర్పాటు చేస్తున్నాం. చాలా గొప్ప విషయం సార్. 1871 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ సంచార జాతుల పైన ఎందుకు దొంగలుగా ఒక ముద్ర వేసి ఒక క్రిమినల్ చట్టాన్ని వాళ్ళపైన బలవంతంగా రుద్దారు? 1871లో చట్టం మాత్రమే తెచ్చారు, కానీ దీనిపైన బ్రిటిష్ ప్రభుత్వం వారు పెద్ద కుట్రనే చేశారు. ఎందుకు అనంటే దాదాపుగా చైతన్యం వచ్చి మన భారతదేశీయులు బ్రిటిష్ వారిపైన మనం రెవల్యూషన్ చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనేటువంటి విషయము వాళ్ళకి కనుక్కోవడం చాలా కష్టమైపోయింది. వాళ్ళకి ప్రతిదాడులు ఎక్కువ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారనంటే లోపల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీనికి ఎటువంటి విధమైనటువంటి చట్టాన్ని రూపొందిస్తే బాగుంటుంది, మనం కట్టడి చేయగలుగుతాము, మన పైన ఎదురుదాడి జరగకుండా, అంటే బ్రిటిష్ వారి పైన ఎదురుదాడి జరగకుండా భారతీయులని, దేశభక్తులని ఏ విధంగా కట్టడి చేయొచ్చు అనేటువంటి దృక్పథంతో వాళ్ళు పెద్ద వ్యూహరచననే చేసి ఈ క్రిమినల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భయంకరమైనటువంటి పాయింట్స్ని వాళ్ళు పొందుపరిచారు, ఏర్పాటు చేశారు. ఏ విధంగా అంటే అతి స్వల్ప టైం ఇచ్చేసేసి ఏ తెగల వాళ్ళు, ఏ కులాల వాళ్ళు దేశభక్తులుగా మారి లేదనంటే స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళు సహాయం చేస్తున్నారో గుర్తించడం కష్టం కనుక ఏ ఒక్క చిన్న క్రైమ్, ఏ ఒక్క చిన్న అఫెన్స్, ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా, ఒక చిన్న దొంగతనం అనుకోండి, చిన్న దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకొని రావడము, నువ్వు దొంగతనం చేశావు, మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దొంగలు, ఎవరెవరు దొంగలు, మీ పుట్టుపూర్వతరాలన్నీ చెప్పండి అని అడగటము, మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఊర్లలో ఉన్నారని చెప్పమని అడగటము, మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటి చేతి వృద్ధి, వాళ్ళు చేసుకున్నటువంటి కష్టాన్ని వదిలేసేసి వాళ్ళు చేసుకునేటువంటి పనిని వదిలేసేసి వీళ్ళపైన కేవలం ఒక అనుమానాస్పద దృక్పథంతో చూస్తూ వాళ్ళని అక్కడే కూర్చోబెట్టుకొని మిమ్మల్ని మేము క్రిమినల్స్గా యాడ్ చేస్తాము మీ వాళ్ళ సమాచారం ఇవ్వకపోతే అని చెప్పేసి వాళ్ళని లొంగ తీసుకొని బెదపడిచ్చి వాళ్ళని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురి చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం తీసుకోవడంతో పాటు ఏ ఒక్కరూ వాళ్ళ కులంలో స్వాతంత్ర సమరయోధులకు సహాయం చేస్తున్నా కూడా వీళ్ళ తెగను మొత్తము దొంగలుగా లేదనంటే క్రిమినల్స్గా గుర్తిస్తూ ఒక క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. అదే 1871 బ్రిటిష్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్. సార్ అక్కడ వీడియో తీయండి, కొట్టాలన్నీ వీడియో తీయండి. ఇదండి వాళ్ళ పరిస్థితి.
ఈ అంటే వాళ్ళకి స్థిరమైన కొట్టాలు కూడా లేవు. వాళ్ళు చీరలు పంచలతో గుడిసెలు వేసుకున్నారు. మొత్తం అంతా మన చీరలతో చీరలతో ఈ స్థలం కూడా వీళ్ళది కాదు. ఒకవేళ ఈ స్థలాన్ని వదిలిపెట్టి పోవాలనంటే ఉన్న పొలాన్ని వాళ్ళు ఎత్తుకొని పోవాలా. అది కూడా పొలాల్లో వేసుకోవడానికి ఉండదు. ఖాళీ స్థలాలలో అబ్జెక్షన్ లేని చోట వాళ్ళు ఒక వారం రోజులైనా సరే ఎండకి వానకి తరిచి మళ్ళీ ఇట్లాంటి కొట్టాలు వేసుకోవాలి. కానీ వారికి స్థిరమైన నివాసము లేదు, కొట్టాలు లేదు. సో ఇదండి పరిస్థితి. ఇప్పుడు